మధ్య ఉన్న రొమాన్స్. రొమాన్సా? అవును. మీరు మధ్యలో దూరి వాళ్ళ రొమాన్స్ ని పాడు చేయకండి. నాకేం వినిపించడం లేదు. నాకేం వినిపించడం లేదు. హలో మేడం, అత్తయ్య గారు. ఇప్పుడు పిలిచింది మావయ్య గారు. వస్తున్నానండి. ఇదిగో నర్మదా, నేను మీ మావయ్య గారు అమూల్యకి సంబంధం మాట్లాడడానికి గోదావరి అవతలకి వెళ్తున్నాం. కాస్త ఇవన్నీ చూసుకో. మీరు ధైర్యంగా వెళ్ళండి. మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. పెళ్లి సంబంధం విషయంలో అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని నేను నమ్ముతాను. ఇవాళ రేపు ఆడపిల్లలు దొరకడం చాలా కష్టమైపోతుంది. అలాగని ఇలా నాతో మాట్లాడకుండా బెట్టు చేస్తావా? నేను పలకరించినా మాట్లాడినా పట్టించుకోకుండా ఎక్స్ట్రా చేస్తావా? ఇదంతా బాధపడాల్సి చచ్చినట్టు పిలుస్తావు. నువ్వు ఏమంటారు మాట్లాడతావు? అన్నయ్య, మిమ్మల్ని నేను చెప్పేది కరెక్టే కదా? అది తప్పని ఎవరు చెప్తారమ్మా? కరెక్టే కదా. బాగా చెప్పాను అన్నయ్య. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తొందరపాటు అవుతుందేమోనని నా అభిప్రాయం. ఏమంటారండి? మా అమ్మాయికి ఏంటి వదినా? అయ్యో, నేను అమూల్య గురించి మాట్లాడడం లేదు వదినా. మా కుటుంబానికి ఏమైందమ్మా? చూడమ్మా, నీ మనసులో ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మనలో మనకి దాపరికాలేదు చెప్పు. మీ ఇంట్లో ఈ మధ్య 2 పెళ్ళిళ్ళు లేచిపోయి చేసుకున్నవే కదన్నయ్య. మరి ఆ ఇంటి పిల్లని పద్ధతి గల మా ఇంటికి కోడలుగా చేసుకోవడం మాకు బరువు తక్కువే కదన్నయ్య. మా స్థానంలో మీరున్నా కూడా ఇలానే ఆలోచించేవారు కదా. ఏమంటారన్నయ్య? అమ్మా, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి చెప్తున్నాను. నా బిడ్డని నీ ఇంటి కోడల్ని చేసుకుంటావో లేదో నీ ఇష్టం. కానీ ఇప్పుడు అన్నావే, నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు అని. దానికి నేను చెప్పేది ఒకటేనమ్మా, మన తరం వేరు, వీళ్ళ తరం వేరు. మన మాట నెగ్గాలని, మన పద్ధతులే పాటించాలని, మన అభిప్రాయాలను పిల్లల మీద రుద్దితే వాళ్ళ జీవితాలు నరకప్రాయం అవుతాయమ్మా. ఇది నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే పిల్లల అభిప్రాయాన్ని గౌరవించాలి తప్ప తల వంచలేదమ్మా. ఇప్పుడు కూడా
కోడలను చూసి తలెత్తుకుని బతుకుతున్నాను. నిజం చెప్పాలంటే నా కొడుకుల కంటే నా ఇద్దరు కోడలను చూసే నేను ఎక్కువ గర్వపడుతున్నానమ్మా. నేనేదో మీ అభిప్రాయాన్ని మీ పద్ధతుల్ని కించపరుస్తున్నానని మాత్రం అనుకోవద్దమ్మా. వనజ, పిల్లల మాటల్ని గౌరవించబట్టే ఇవాళ పిల్లలతో పాటు వీళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇటు మన కొడుక్కి అమూల్య అంటే ఇష్టం అని చెప్పాడు కదా, మరి మనం మన అబ్బాయి ఇష్టాన్ని ఎందుకు కాదంలో చెప్పు. పాత అభిప్రాయాల్ని పద్ధతుల్ని అప్డేట్ చేసుకున్నావు. ఒకసారి ఆలోచించు. మా వారు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదన్నయ్య. పైగా మీరు పిల్లల అభిప్రాయాన్ని గౌరవించినందుకు సంతోషంగా ఉన్నాము అన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇంటి కోడళ్ళ గురించి అంత గొప్పగా మాట్లాడారు. మీ సంస్కారం నాకు నచ్చింది. మీ సంబంధం మాకు ఇష్టమే అన్నయ్య.
మమ్మల్ని చూసి చెప్పమన్నా సరే మీ ఇష్టం. నేను ఫోన్ చేసి చెప్తానులే వదినా. ఆ, వస్తానండి. వస్తామన్నయ్య. మంచిది. కనీసం మాట్లాడడానికి వెళ్ళారట. ఏమైందో దేవుడా, ఈ సంబంధం కూడా ఏదో ఒక విధంగా ఓకే కాకుండా చూడు స్వామి. నడిపడా, అందరూ రండ్రా. అమ్మా ఏంటి మీ నాన్న చెప్తారా? నాన్న నాన్న ఏమైందన్నా ఆ కన్నీళ్ళేంటి? అమ్మయ్య, సంబంధం సెట్ అయినట్టు ఉందో. ఇవి కన్నీళ్ళు కాదురా, ఆనంద బాష్పాలు. చాలా మంచి కుటుంబం రా. వాళ్ళు డబ్బు కన్నా కుటుంబ పరువు మర్యాదలకి ఎక్కువ విలువిస్తారు. వనజ గారు అని గోదావరి అవతలు ఉంటారు. ఆవిడ మార్కెట్ ప్రెసిడెంట్ కూడా. ఒక్కడే కొడుకు, సాఫ్ట్వేర్. అబ్బాయి చాలా బాగుంటాడట. అమ్మా ఇలా రా. గత కొన్ని రోజులుగా నిద్ర కూడా పోలేదు. నా బంగారు తల్లి జీవితం ఏమైపోతుందా అని. కానీ తెల్లారిసరికల్లా దేవుడు నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చాడు. చాలా మంచి అబ్బాయి అమ్మా, మంచి కుటుంబం. అల్లుడు తీసుకుంటామా? ప్రేమ తీసుకో. అమ్మ వాలి బావా, ఏదైతే నీ కళల్లో ఆనందం చూస్తుంటే మా అందరికీ పండగలా ఉంది అంతే. ఆ పండుగ తీసుకొచ్చి ఇప్పుడు నిజంగానికి అమ్మని నిశ్చితార్థం గురించి తెలిస్తే మా పరిస్థితి ఏంటి? అమూల్య, మన బంధం విడదీయడానికి విడదీయలేంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం తెలుసా? మన పెళ్ళైన తర్వాత నిన్ను ఎలా చూసుకోవాలి, ఎంత ప్రేమగా ఎంత అపురూపంగా చూసుకోవాలని ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. విశ్వ, ఒకసారి నేను చెప్పేది విను. అమూల్య, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? రేపు రేపు నాకు ఎంగేజ్మెంట్. అమూల్య, ఏంటో చెప్పేది? అవును, మా నాన్న పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. విశ్వ, మా నాన్న ఇంత సడన్ గా ఒక్క రోజులో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టేశారంట. పెళ్లి కూడా వెంటనే ముహూర్తం పెట్టేస్తారేమోనని నాకు భయంగా ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు విశ్వ. ఈ నిశ్చితార్థం సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు. అమూల్య, మరే పర్లేదు, నేను చూసుకుంటాను కదా, నువ్వే టెన్షన్ పడకు. విశ్వ, నువ్వు ఏదో ఒకటి చేసి మొన్న పెళ్లి చూపులు చెడగొట్టినట్టే రేపు నిశ్చితార్థం కూడా జరగకుండా చేయి. ఒకవేళ రేపు నిశ్చితార్థం జరిగితే పరిస్థితి మన చేయి దాటిపోతుంది విశ్వ. అమూల్య, పరిస్థితులనే కాదు, నిన్ను కూడా నా చేయి దాటిపోలేవు. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడన్నది ఎంత నిజమో